చలివాగు తూము నుండి రైతుల పంటలకు సాగునీరు అందివ్వాలని గత కొన్ని రోజులుగా రైతులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వానికి చలనట్లేదని మాజీ ఎమ్మెల్యే గంట్ల వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా నీళ్లు వదలకపోతే ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేను అడ్డుకుంటామని హెచ్చరించారు. చలివాగు ప్రాజెక్టు నుండి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామ క్రాస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గంట్ల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీళ్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ధర్నాతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు చేరుకుని ధర్నా చేస్తున్న నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చలివాగు ప్రాజెక్టు యొక్క తూములు నీళ్లు వదిలి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి దాదాపుగా మేము 15-20 రోజులు నెల రోజుల నుంచి అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి చలనం లేదు, చీమ గుట్టినట్టు కూడా అయితే లేదు. ఇక్కడ నుంచి మోటార్లానే పైకి నీళ్లు తీసుకోబోతా ఉన్నారు. మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు కాబట్టి మా రైతులందరూ కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి మనోవేదనలు ఉన్నారు. 45 రోజులైన నార్లు పోసి ఎదిగి ఉన్నాయి. నార్లు నీళ్లు ఇస్తే నాటేసుకోవాలి, నీళ్లు లేకుండా మీనమేషాలు ఎక్కిస్తున్నారు. కాబట్టి ఈ రోజు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కొరకు ఈ రోజు రాస్తారోకో చేసాం. ఇది ఇంతటితో ఆగదు. తక్షణమే గనక స్థానిక శాసనసభ్యుడు వెళ్ళి 24 గంటల లోపల నీళ్లు గనక వదలకపోతే ఎక్కడికక్కడ గ్రామాలకు వస్తే నిలదీస్తాం, ఎక్కడికక్కడ నడవ కూడా చేస్తామని ఈ రోజు రైతులు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి తక్షణమే నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం 2 ద్వంద్వ విధానం అవలంబిస్తున్నది. గన్పూర్ నియోజకవర్గానికి నీరు అక్కడ అఫీషియల్ గా పంటలు ఇస్తారు, ఇక్కడనేమో మా పంట పొలాలను ఎండగొడతారు. ఇది ఏం ధర్మం, ఇది ఏమి న్యాయం అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 9 పంపులను ఆన్ చేయాలి, 9 పంపులు నడిపియాలి, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, అందరికీ నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము రైతుగా మా పంట పొలాలు పండాలి, పక్కంది కూడా పండాలని కోరుకుంటున్నాం. కానీ 9 పంపుల కాడ 6-5 మాత్రమే నడుస్తున్నాయి. ఏంది కారణాలంటే రిపేర్ అని ఒకసారి, కరెంటు లేని ఒకట, అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఒకటి, నిర్వహణ లోపని ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు. 9 పంపులు నడపాలి, నెలకు 6.5 టీఎంసీలు 6 టీఎంసీల నీళ్లు పంపింగ్ కావాలి. 36 టీఎంసీలు కనుక పోతే ఎక్కడ కూడా పంట పొలం ఎండదు, తాగునీటి సమస్య రాదు. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఇలా ఈ యొక్క రాస్తారోకతోటి ఆగదు. ఈ కార్యక్రమం రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగివచ్చే వరకు మా కార్యక్రమం ఉంటది. రైతులను ఏడిపించినటువంటి పాలకులు కాలగర్భంలో కడిసిల్లు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన అవసరం ముందు పడదు. ఇప్పటికి రైతులు ఏడుస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పి రైతులు గోలు పెడతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో కొంగ జపం కాదు, ఏదో అక్కడ పోయి వానం కావాలని ఇప్పుడు నువ్వు వాన